ఆయన ఆయనకు ఇట్లా చెట్టు వంగి గాలిసినటువంటి అటువంటి వాడు ప్రటులతో వార్కాడడం స్వాదిని అనుభవించి ఇట్లా ఎన్నో అద్భుతాలు చేసిన కుటుంబంగా ఇట్లా అపవాది చేరుకొని ఇంత పతనం చేసి ఏ రీతిగా ఇంటి పట్టు లేకుండా ఒకరికొకరు సమాధానం లేకుండా కుటుంబంలో నెమ్మది లేకుండా చేసి పుతా ఉండు ఇంకేం చేసిండు అంతలోకి తెల్లవారుజాము సమయంలో వచ్చి ఈ పిల్లి చనిపోయి ఈ ప్రాణం ఏమికి రావాలన్నాడు. అనరిక అట్లనే ఆ పిల్లి చనిపోయి ఆమె లేచింది. కోలుకున్నామండి. మా నాన్నగారు చనిపోయారు, మా తమ్ముడు చనిపోయారు, వారి భార్య కానీ ఈ స్థితిలో ఉంది. వాళ్ళు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈమెకు 3 రోజులు స్పృహ లేదు, మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయింది. నాడి ఇట్లా పట్టుకుంటే నాడి స్పర్శగా తగలటంలే, ఆమె ఎక్కడో ఉంది. ఇవన్నీ రియల్గా మా లైఫ్లో జరిగినాయి, అబద్ధాలు కాదు, దొంగ మాటలు కాదు. ఆమెను ఏం చేసామంటే, నేను ఎట్లా విడుదల పొందానంటే దేవుడే నాతో డైరెక్ట్గా మాట్లాడినట్టే. యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. మేము దేవునిలో రక్షించక ముందు నేను ఒక త్రాగుబోతును, ఒక తిరిగిపోతును, ఎన్నో విషయాలలో పాలు పొందిన వాళ్ళను. కానీ దేవుడు అంటే తెలియదు. గతంలో మా నాన్నగారు యేసుక్రీస్తుని అంగీకరించిండు. ఆయన చెప్తుంటే మేము వినకపోయినప్పుడు ఆయన అరే ఇది మంచి మార్గం కాదురా నాయన, నువ్వు తాగొద్దురా తిరగొద్దురా అన్నప్పుడు మాకు ఇలాంటివి అనిపించలే. మాకు అది ఒక లోకం అయిపోయింది. మేము తాగుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. విపరీతమైన తాగుడు. ఒక రోజుతో ఒక క్వార్టర్ తాగి ముడుచుకునే స్థితిలో లేము. అది ఒక వ్యసనంగా నన్ను మార్చి ఎన్నో విధాలుగా చేసింది. అని మేము విగ్రహారాధనలకు అక్కడ పోయి డప్పులు కొట్టడం, ఆ డప్పులు కొట్టిన కాడ వారు ఏదైతే మాకు ఇస్తారో దాన్ని తాగటం, వాళ్ళు ఆ విగ్రహాలకు పెట్టిన అర్పితమైనది మేము తింటూ, ఆ మందు తాగుతూ, ఆ డప్పులు కొడుతూ అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఎంజాయ్ చేసిన నా జీవితంలో సుఖము, శాంతి, సమాధానము అనేది లేదు. నేను తాగుతున్నాను, తిరుగుతున్నాను, మా కుటుంబం ఏమైపోతుందా, మా కుటుంబ వ్యవస్థ ఎలాగుందా, కానీ నాకు అవన్నీ అనవసరం. నేను ఏ కాడికి సరే మా వాళ్ళు కష్టపడి సంపాదించి మా పిల్లలు వాళ్ళు పెట్టుకుంటే వాటిల్లో నేను ఎలాగొక రీతిగా ఒక 500 అందులో బుడిగి అంటే అబద్ధమాడి తాగాలని ఒక ఆలోచన కలిగి జీవించేవాడను. కానీ అనుకోని స్థితిలో ఒకరోజు నా మనస్సాక్షికే అనిపించింది. ఏమని, నేను పడుకొని ఉండగా నువ్వు సిగరెట్లు మానేయి, మందు మానేయి, వీడి మానేయి, పదే 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 నా మనస్సుకు ప్రేరేపణ కలిగిస్తుంది అనుకున్నా. సరే మార్చుకోవాలి. ఇక్కడ శ్రీశైలంలో పని చేసుకుంటే తెల్లవారు నిద్రలేదు, అదే ఆలోచన కలిగి ఉన్నా. ఇంకేం చేసి నా దగ్గర ఉన్న బీడీలను ఇవన్నీ వ్యసనాలన్నీ నాలో ఉన్నాయన్నీ తీసేసి నేను చర్చికి నడుస్తున్నా. నా దేవుడు కొంచెం నన్ను దారిలో లైన్లో పెట్టిండు. కొంచెం బాగానే ఉండగా ఏం చేసిందంటే మళ్ళా యథాస్థితిగా నేను దేంట్లో అయితే నుంచి కోలుకున్నానో మళ్ళీ దాంట్లోనే నేను పడిపోయా. బాప్తిసం తీసుకున్నా, దేవుణ్ణి నమ్ముకున్నా. అయినను నా పాపములు అయితే మారలేదు, నా ఆలోచన విధానం మారలేదు. నేను అబద్ధాలు మాట్లాడి ఉంటాం, ఎన్నో అబద్ధాలు మాట్లాడి ఉంటాం, డబ్బుల కాడ అబద్ధాలు మాట్లాడుంటాం. నేను వ్యభిచారం చేసి అన్ని విషయములలో పాలు పొందినవాడను. ఈనాడు దేవుణ్ణి అంగీకరించి నేను రక్షింపబడ్డా. అలాంటి స్థితిలో ఉన్నోని నేను యేసుక్రీస్తుని అంగీకరించినా కానీ తాగినానండి, సిగరెట్లు తాగినా, మందు తాగినా. కానీ నా జీవితానికి మార్పు అనేది లేదు. బాప్తిసం పొందినానని
అంతేగాని నేను ఏనాడు కానీ నేను మార్పు చెందలే. అట్లా ఉంటున్న సమయంలో ఇంకా మా తండ్రి గారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మా తండ్రి గారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. యేసు ప్రభువు మా తల్లిదండ్రి పాస్టర్గా చేస్తున్నారు. వాళ్ళు మా గురించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన ఫలమేమో మాకు ఈరోజు ఇలా జరిగిందండి. కానీ మా జీవితం ఎంతో దుర్భరమైన జీవితంలో ఉన్నాం మేము. మా నాన్నగారు ప్రార్థన చేస్తూ ఎన్నో ఆత్మలు రక్షిస్తూ ఎంతోమంది రోగులకు స్వస్థపరుస్తూ ఎన్నో దురాత్మ చీకటి శక్తులను ఎల్లగొడుతూ ఆయన చేస్తున్నాడు. కానీ మాలో మార్పు లేదు. మేము మా నాన్నగారు ఏం చేస్తున్నా చూస్తున్నాం. ఇలా జరుగుతాయా అని కానీ అనుకుంటాం, ఆలోచన చేసేవారు. కొన్ని దినాలు ఉన్న తర్వాత మా నాన్నగారు ప్రభు నమ్ముకున్నాక ఆయన చనిపోయాడండి. ఎలా చనిపోయాడంటే, మా కుటుంబం ఎంతో పెద్ద కుటుంబం, 5 అన్నదమ్ములం, ఒక చెల్లెలు, మేము ఉండేవాళ్ళం. మా అమ్మకు మేము 12 మంది 12 మంది అయితే చనిపోక మేము 5 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నాం. 6 మంది మిగిలాం. 4 చనిపోయారు. మా పరిస్థితి ఏ రోజుకి ఆ రోజుకు చేసుకోవాలి, తినాలి. మాకు ఆ రోజుల్లో ఏం లేవండి. డబ్బులు అనేది లేవు. గింజలతో వ్యాపారం. మా నాన్నగారు నమ్ముకున్నాక వాళ్ళు బాగా రక్షింపబడి మా కుటుంబానికి ఆయన ఏమి బాగుపరుస్తాడు, ఆ దేవుడు ఆయన ద్వారాగా బాగుపరుస్తుండు. ఈ దెయ్యాలు పట్టిన వాళ్ళు, ఈ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, ఎన్నెన్నో రోగాలతో ఉన్న వాళ్ళు అందరూ బాగుపడుతుండ్రు. ఆయన ఇగో నీకు ఇలా జరుగుద్దంటే, ఒక ఆమె ఆయన పరీక్షించాలని బియ్యం డబ్బులు దాచిపెట్టుకుంది. డబ్బులు దాచిపెట్టుకొని ఈయన చెప్పేది నిజమా కాదా, ఈయనను ఎంక్వైరీ చేయాలి అనుకుంది. అనుకున్నాక ఆమె ఏం చెప్తుంది, అయ్యా నా దగ్గర రూపాయి లేదు, నేను నీకేమిచ్చానయ్యా అంటుంది. ఎందుకమ్మా నాతో అబద్ధం ఆడతావు, బియ్యం కుండలు నువ్వు డబ్బులు పెట్టుకొని వచ్చినావు, చూడుపో అని చెప్తే, అయ్యా నువ్వు నిజమైన ప్రార్థన పరుడు అయ్యా, ఇటు చెప్పినోడు ఎవరు లేరయ్యా అని ఎంతోమంది స్వస్థపడుతూ జబ్బులతో ఎప్పుడో 8 దెయ్యాలు పట్టిరాము వచ్చి మా ఇంటి ముందర వేసిపోయారు. బతికితే బతికి, లేకుంటే సత్తే ఈడ పడేయండి, మీరే బాగుపరచాలి అంటే నాన్న ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన వల్ల రోగులను ఎంతోమంది స్వస్థపరిచిండు, బాగుపరిచినాక వాళ్ళు ఈ రోజుకు ఉన్నారు, సజీవులకు ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఆమె అయితే ఇక్కడే డెలివరీ అయిపోయింది. గర్భిణీ స్త్రీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. మా ఇంట్లోనే డెలివరీ అయింది. డెలివరీ అయిన కానీ దేవుడు వాళ్ళు ఇప్పటికీ మా ఊర్లోనే ఉన్నారు. డోళ్ళను దేవుడు ఎంతో ఉంటుండగా ఈ అపవాది ఏం చేసిందో, మా ఇంట్లో ధనం ఉన్నది అన్నట్టుగా ఇట్లా గీసి పెట్టారు. మా నాన్న నమ్మగాకురా దాన్ని, వాటి నమ్మగాకు మనం దేవుని నమ్ముకొని ఉన్నాము, చెడిపోతాము అంటే అది ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఆ భూమి దానంతా అదే పెగిలించుకుంటూ వస్తూ ఉంది. వస్తున్నప్పుడు ఏం చేసిన, మా ఆవిడే పోయి ఆ రాయి అట్టు తీసింది. మా భార్య అటు తీసేరకు అది ఇంకా భూమి పైకి వస్తూ ఉంది. పైకి వస్తూ ఉంటే సరేలేమని అంతలేక ఆయన ఒంటి మీదకి వచ్చింది. ఈ ధనపిశాచి ఎవరైతుందో మా తమ్ముడు ఒంటి మీదకి వచ్చింది. మా 3వ తమ్ముడు చనిపోయిండు, 4వ తమ్ముడు ఒంటి మీదకి వచ్చింది. వచ్చినాక ధనం ఉంది, మీరు తీసుకోండి, మీరు బాగుపడతారు, ఇదిగో తెల్లవారుజామున 3 గంటలకు తీసుకొని మధ్యాహ్నం తీసుకోకండి, నువ్వు ఏం తెచ్చుకుంటావు, ఒక గంప తెచ్చుకో, ఎర్ర రొయ్య, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ తెచ్చుకో, ఇవన్నీ తెచ్చుకుంటుంగానే నేను వస్తా, ఆ గంపన్న పైన బోర్లు ఇవ్వండి, బోర్లు ఇచ్చి మీ కాలు చెప్పు తీసి నా గంప మీద పెట్టు. గంప అంటే ఇది ఏదో అంటారు, ఈ ఎల్లమ్మ అంటారు, ఆ గంప మీద పెట్టు,
గంప మీద పోయి చెప్పు పెట్టగానే నేను శుద్ధి పడిపోతా. ఆ ధనాన్ని మీరు ఎత్తుకెళ్ళి అక్కడ అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని మీ పేదరికాన్ని పోగొట్టుకోండి అని చెప్పింది. మా నాన్నే చెప్తుండు, నమ్మగాకనరా. నాకు ఒకటే విపరీతమైన జ్వరం. ఆయన ఏం చేస్తుండు, ఒక చీరలో నుంచి వింటుండు స్వరాలన్నీ. దేవుడు మాట్లాడే స్వరాలు వింటుండు, ఈ అపవాది మాట్లాడే స్వరాలు ఆయన ఒక జోల కోకల నుంచి వింటుండు. ఇది కల్పితం రా, మీరు నమ్మగాకండి. వాడిని చంపాలని ఇట్లా చేస్తుంది, ఇదేమి ధనం కాదు గినం కాదు అంటే మావాడు ఏం చేసిండు, దానిలో ఉన్న అబ్బాయిని ఆమె ఆవరించింది కాబట్టి నమ్మటంలే. ఏకాడికి తీసుకోవాలి సరేలేమని పడుకున్నాక వాళ్ళు అట్ట పడుకుండ్రు. మా ఆవిడ పిల్లలు వేసుకొని అట్ట పండుకుంది. నేను మా నాన్న దగ్గరే పడుకున్నా. మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం. నేను మా నాన్న దగ్గరనే పండుకుంటుండేరకు ఏం చేసిండు, నన్ను నిద్రపోనిచ్చి ఎప్పుడు పోయిండు. ఇంత స్వస్థపరిచి, ఇంత దేవుని నమ్ముకొని, ఇన్ని అద్భుత క్రియలు చేసి దేవుడి రీతిగా వాడుకున్నాక ఏం చేసిండు, అక్కడికి పోయి ఏ పసుపు కుంకుమ పేడ గీడ వేసి పూలు పత్రికలు ఏంటి వేసరికి అదేం చేసింది, ఈయనను ఆవరించేసింది. దేవుని నమ్ముకున్న ఆయనను ఇప్పుడు అపవాది బలమైనది. ఈయన శక్తి అనేది, ఈయన ఆత్మీయ శక్తి సరిపోలే. ఈయనను తిరగకాసి ఏం చేసిండు, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి నిప్పుల్లాగా అయినాయి కళ్ళు. అయినప్పుడు ఏందన్నా నీ కళ్ళు ఇట్టున్నాయి అని అంటే, నా ముఖం చూసి నన్ను చూసి ఏడుస్తాడు. నాన్న నీ ముఖం ఏంది నాన్న, అంత రక్తశక్తం అయిపోయింది, నీ ముఖంలోంచి రక్తం కారిపోతుంది అని నన్ను చూసి ఏడుస్తాడు. నేను బాగానే ఉన్నా కదా నాన్న, నాకేమైంది నాన్న అంటే, లేదు నాన్న నీ ముఖంలో రక్తం కారిపోతుంది నాన్న, నీ ఒళ్ళంతా రక్తమయమైంది నాన్న. మా అయినోళ్ళే, మా సొంతోళ్ళే, మా రక్త సంబంధికులే, మా బంధువులే. మేము ఇలా చేస్తారని మేము ఎప్పుడు ఊహించుకోలేదు. కానీ నేనైతే నమ్మలేదండి. ఎందుకంటే నా వాళ్ళు నాకెందుకు చేస్తారు, మేము అందరం ఐకమత్యంగా ఉన్నాం కానీ మీ వాళ్ళే మీకు చేతపడి చేపించారు అన్నాడు. మాకు ఒకేసారికి మా కుటుంబంలో మొత్తానికి ఒకేసారి కామెర్ల రూపంలో మాకు వచ్చిందండి. పిల్లల్ని మొదలుకొని పెద్ద వరకు ఒకేసారి కామెర్లు. ముందు మా అమ్మకు బాగా లేకుంటే అమ్మను బాగా చేపించారు. మళ్ళా మా తమ్ముడు బాగలేదు. మా అమ్మను బాగా చేపించుకునేందుకు మా తమ్ముడిని చూపిస్తూ చేస్తున్నారు. ఆయన చనిపోయాడు. ఆయన నేను బతికించుకోలేకపోయినా. అన్నదమ్ములో నేనే పెద్దవాడిని. కదమూళ్ళు అంత చిన్నవాళ్ళు. బాగా చేపిద్దామని ఆయన ఈమెను బాగా చేపించారు. ఆయన బాగా చనిపోయారండి. ఆయన చనిపోయిన 3వ నెలకే మా నాన్నగారు కానీ చనిపోయారు. మా నాన్నగారు బ్రతికున్న రోజుల్లో మా తమ్ముడు 3వ తమ్ముడు చనిపోయాడు. 4వ అబ్బాయికి ఒకటే పిడుసులు. ఆ పిడుసులు ఎటువంటి పిడుసులు అంటే, ఇనుప ముక్క చేతులు పెడితే ఇరిచేస్తాడండి. అటువంటి పిడుసులు మేము ఎక్కడ చూపించినా కానీ, ఎక్కడ ఏం చేసినా నయం కావటం లేదు. కానీ ఏం చేస్తున్నామంటే, ఈయన మా నాన్న దేవుని నమ్ముకొని ఉండి ఈ విగ్రహాల కాడికి ఏట్ల కాడికి మా నాన్న పోవటం లేదు. వచ్చింది అన్ని దేవతల కాడికి, అందరి కాడికి. ఎక్కడ బాగా అవుతుందా, ఏం సంగత, దేవుడు మమ్మల్ని అపవాది బాగా వాడుకుంది, ఎక్కడ మాకు బాగుపడుతుందా, ఏ దేవత కాడికి పోతే బాగుపడుతుందా, ఏ దేవుడి కాడికి పోతే బాగుపడుతుందా అన్న ఆలోచనేనండి. కానీ అటువంటి ఆలోచనలో ఎన్నో దేవతలు తిరిగినాం, ఎన్నో అన్ని చూసామండి. చూసిన తర్వాత మాకు ఒకళ్ళమ్మటి బాగా లేకుండా పోతుంటే కామెర్లు పిల్లల్ని కాల్పించారు, పెద్దలను కాల్పించారు పిల్లలకు. నేను ఒక్కడిని కష్టార్జిత చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా మా నాన్నగారు ఏడుస్తూ, మా అబ్బాయి అక్కడ ఇట్లా చేస్తూ, మా తమ్ముడికి పిడుసులాగా వస్తుంటే అయ్యా మామూలు పిడుసులు కాదు, కొన్ని సంవత్సరానికి ఒకసారి ఏమన్నా వాత పిడుసులు అలాంటివి అయితే ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అమావాస్యలకు అట్లా వస్తాయండి. అలాంటి పిడుసులు కాదు, వస్తూనే ఉంటే నేను మాది మార్కాపురం పట్టణం టౌన్ అండి.
అక్కడ మరి శ్రీకేశ్వర పెద్దారి మండలం ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా అండి. మా మార్కాపురం టౌన్లో తీసుకెళ్తే నురుగులు అంత వామిటింగ్ చేసుకుంటుంటే ఆ నురుగులు తుడుచుకుంటూ ఈ అబ్బాయిని వేసుకొని ఎక్కడెక్కడ తిరగాలి. నేను అప్పుడే అబ్బాయికి మ్యారేజ్ చేసామండి. మ్యారేజ్ చేస్తున్నానే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ భార్య తరపు జబ్బు ఉన్నవాడికి నువ్వు పెళ్లి చేసినావు, నువ్వు మాకు చెప్పలేదు, మా అమ్మాయిని అన్యాయం చేసినావు, ఇలాంటి జబ్బుడికి మేము ముందు తెలిస్తే ఇచ్చేవాళ్ళం కదా, ఏంది జబ్బు అని. ఆయన తర్వాత అట్లా పిడుసులు ఎక్కువ ఒకేసారి ఆయనకు నోట మాట రాకుండా కంటితో చూడటం తప్పనిచ్చి నోట మాట కానీ లోపలికి అన్నం పోవటం కానీ 9 రోజులు ఉన్నాడండి. ఏమి తినలేదు చేయలేదు, ఏం మాట్లాడదు. 9-10 రోజులు ఆహారం మంచినీళ్ళు కానీ తాగలేదండి. హాస్పిటల్లో 20-30 మందిని పట్టుకున్నా కానీ ఒక చలాన్ బాటిల్ ఎక్కియలేక ఆయన ఇలా కొట్టేస్తుంటే డాక్టర్లు ఎంతమందిని పట్టుకున్నా కానీ అలీ కావటం లేదు. ఇదేం జబ్బా, ఇది ఎలాంటి జబ్బు, మాకెట్టినది, ఈ రోగం ఏంది అన్నాడు. మేమందరం, మా చెల్లి, మా తమ్ముళ్ళు, మా మాలతలు, మేమందరం హాస్పిటల్లో ఉన్నామండి. మా పెట్టి పక్కన వేరే వాళ్ళు కానీ ఉన్నారు. ఇదేం జబ్బాయా ఇలాగుంది, ఏమోనమ్మా మా దగ్గర పిలిచి వస్తున్నాయని చెప్తే వాళ్ళు ఏం చేసిండు, మా నాన్నగారు మేము అడుగున్నామని అన్నం వండుకొచ్చిండు. ఒక 4 కిలోలు, చాలా మంది ఉన్నామని 4 కిలోలు అన్నం వండుకొని, ఒక 3 కిలోల దాకా మాంసం తీసుకొని, పొట్టేలు మాంసం తీసుకొని వండుకొని మంచిగా తీసుకొచ్చి ఆ 10 రోజుల నుంచి అన్నం తిన్నాయన. సరే కొంచెం అన్న తిద్దరేమో అని పెడితే నాకు వద్దు అంటుండే. అప్పటి వరకు మాటలు లేవండి. మాటలు లేకుండా నేను అంత తినాయా అంటే బతిలాడితే తినడం లేదు. సరేలే అని చెప్పేసి నేనే కొంచెం తిన్నాను. తిన్న తర్వాత ఏం చేసి నన్ను ఒక్కడనే తినిచ్చింది కొంచెం. తర్వాత ఎవరు పోయి చేయి పెట్టినా కానీ వాళ్ళకి వెళ్ళి ఉడిమి చూసి బిగ్గరగా చూసినప్పుడు వీళ్ళు భయపడి ఏం చేస్తా చూస్తుండ్రు. మేము తింటుంటే మాకు వెళ్ళి చూస్తుండ్రు ఏంది అని అడిగినప్పుడు ఏందని చూశారు. వాళ్ళు చూసే లోపలే ఈ 3 కిలోలు అన్నము, ఈ 3 కిలోలు మాంసము మొత్తం తినేశాడు. ఒక ఎముక కానీ బయటకు వచ్చినవాడు కాదు. గొంతంతా చీలిపోయింది, రక్తం వచ్చింది గొంతులో వచ్చి. అలా తిన్నప్పుడు మేము ఏమనుకోవాలి, ఏంది అసలు ఏమైంది, ఒక జబ్బా కాదు, ఇది మోస కాదు, అది కాదు, ఇది కాదు. అందరూ చూసి ఏదో దేవత పట్టింది ఈ అబ్బాయికి, అందుకే అట్లా తినగలిగిండు, ఏదో శక్తి అనేది ఇతరులో ఉన్నది, లేకుంటే మానవుడు సాధ్యంగా అంత తినలేడు అని చెప్పుకొచ్చారండి. చెప్పుకొచ్చినప్పుడు ముందు నాకు తెలియదు, నేను లోకంలో ఉన్నా. ఏంది అప్పుడు బాప్తీసం తీసుకున్నా కానీ నేను ఈ దేవుల్లో నేను బలంగా లేను. కూడా బాప్తీసం తీసుకున్నాక నేను ఎన్నో తప్పులు చేసిన, తెలిసి తెలియక అన్ని పాపాలు చేసి ఉన్నా. తెలిసినవి ఉన్నాయి, తెలియక ఉన్నాయి. కానీ నా శాపం, నా మీద వచ్చిన శాపానికి నేను తట్టుకోలేకపోయినా. నా చిన్నతనం వయసు అయింది, నేను సహించలేక నా బలం కోసం, నా శక్తి కోసం, ఆ భయం కోసమే నేను సగం తాగిన మందు. ఆ భయం కోసమే మందుకు బానిసైన. అది ఒక్కసారి దాంట్లో మూతి పెడితే అటు బానిసనే చేసుకుంటది ఆ మందు పవర్. అట్లా ఎవడైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, ఒక్కసారి దాన్ని పుచ్చుకున్నాక మళ్ళా దాన్ని అదే అవగాహన కల్పిస్తుంది మనిషికి. అలా చేసిన టైంలో మా నాన్నగారు చనిపోయారు. అంతకు ముందే మా తమ్ముడు చనిపోయారు. ఆయన కానీ ఏమి బాగానే తిరుగుతుండు చేస్తుండు. ఆయన మరి ఎందుకు చనిపోయిండు, ఆయన చనిపోయిండు. మా నాన్నగారికి ఇలా జరిగి మా నాన్నగారు చనిపోయినాక మేమందరము చెట్టుకొకరం గుట్టకొకరమై మా జీవితాలు పతనం అయిపోయింది. అది చేసిన పనికి మేము చెదిరిపోయినాం. ఇంటి పట్టిన ఇల్లు లేదు, ఎక్కడా లేక నాకు ఒక భయం. పై నుంచి ఒక పూల దండ వస్తుంది, కళ్ళు మూసుకుంటే ఆ దండ వచ్చి నా మీద పడ్డప్పుడు నేను ఎక్కడంటే అక్కడ చచ్చిపోతూనే ఉన్నాను. నేను కళ్ళు తెరుచుకొని ఉన్నా, చచ్చిపోయినట్టే ఉంటున్నా. నా మనసు అట్టు ఉంటుంది. మార్కాపురం ఆంజనేయ స్వామి గుడికాడ నేను పనుకున్నట్టు నాకు కనపడుతుంది. నేను చచ్చిపోయిన మా ఊళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తుండ్రు. నేను బతికి నాకేమో ఈ అర్థమవుతున్నాయి, కానీ నేను చచ్చిపోయి తీసుకెళ్తుండ్రు. ఎట్లా మళ్ళీ ఇంటికి పోయినా కానీ, ఇంటికైతే నేను పోలే. ఇంటికి పోయినాను, నన్ను తీసుకుపోయినా నేను ఇంటికి పోలే. 4 రోజులు అడవులల్లా, చెట్లల్లా, పుట్లల్లా ఇంటున్నాను, తినలేదు, ఎక్కడా ఉంటున్నాను. నాకైతే మైండ్ లేదు. తర్వాత వీళ్ళు ఎటు వెళ్ళిపోయినరో ఏం సంగతి అని వీళ్ళు ఇంటికాడ ఏడుస్తారు. మా భార్య పిల్లలు ఏడుస్తుంటే నా మైండ్ అప్సెట్ అయిపోయి
మార్కాపురం ఏబిఎం కాంపౌండ్లో సుత్తివేలు గారు ప్రార్థన పెట్టారు. ఏబిఎం కాంపౌండ్లో ప్రార్థన పెట్టినప్పుడు ఆ ప్రార్థనకు నేను ఎలాగొచ్చినో నాకైతే తెలియదు. వచ్చేసరికి నేను అక్కడ ఎక్కడో చివరి కూర్చున్నా. ఇక్కడ నుంచి ఏబిఎం కాంపౌండ్ కరెక్ట్గా ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. నేను వెనక చివర్లో కూర్చున్నా. అందరు ముందెత్తులో కూర్చుంటే నేను ఎక్కడి నుంచి వెనక వచ్చినాను కాబట్టి చివర్లో కూర్చున్నాక ఆయన చెప్తుంటే ఆ చెప్పే మాటలను బట్టి నాకైతే అసలు చెవుకి ఎక్కలే. వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లే. నాలో నుంచి ఏదో వెళ్ళిపోయింది ప్రభావం. వెళ్ళిపోయినప్పుడు నా మైండ్ సెట్ నేను ఏం దిక్కుపోయింది నాకు అర్థం కావట్లే. నాలో నుంచి ఏదో వెళ్ళిపోయింది ప్రభావం. వెళ్ళిపోయినప్పుడు నా మైండ్ సెట్ నేను ఏం దిక్కున్నాను, అసలు నేను ఎప్పటి నుంచి ఇస్తున్నాను, నా బట్టలేంది ఇలాగున్నాయి అని నేను అప్పుడు చూసుకున్నాక అయ్యా నువ్వు పోయి నెల అయింది, ఎక్కడున్నావు, ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు అని మా ఇంటి వాళ్ళు అడుగుతున్నారు. నాకు తెలియదు, నేనే ఆడికిపోయినా, నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడనే ఉన్నా కదా అని నేను చెప్తున్నా. చేద్దాం అంటే దేవుడు నా ద్వారా నేను పోయి ప్రార్థన చేస్తే వాళ్ళ రోగాలు బాధపడుతున్నాయి. దేవుడు నా తాగుపోతున్నాను కానీ నన్ను వాడుకోను. మళ్ళా నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నా, నేను తప్పు చేయటం లేదని. నేను ఆ స్థితిలో ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు దేవా నా వల్ల ఏమైతే కాదయా, నేను ఒక పనికిరాని వాడిని, నేను తాగుపోతున్నాయి ఉన్నాను, ఇట్లాంటి వాడిని అట్లాంటి వాడిని, నా వల్ల ఏమి లేదయా. ఇదిగో నా నాట వచ్చే ప్రతి మాట, నీ మాట నా నోట వస్తుంది కదా, ఆ మాటే స్వస్థత, ఒక మనిషిని స్వస్థపరచాలయ్యా, నీ మాటకు శక్తి ఉంది, బలం ఉందయ్యా అని నేను అడిగినప్పుడు దేవుడు జ్వరాలు పోగొట్టిండు, బాగుపరిచిండు. పిడుగురాలను ఎంతోమంది నన్ను పిలిచి ప్రార్థన చెప్పి మాదాపూర్లో అక్కడ చేశా. మొత్తం 7 సంవత్సరాలు హైదరాబాద్లో చేస్తున్నాక మా అబ్బాయికి పెళ్ళిడు వచ్చాక మా అబ్బాయి పెళ్లి రోజు ఏం చేసిన, పెళ్ళి అయిపోయింది. అక్కడ పెళ్ళికి వెళ్ళి అక్కడ నుంచి మా అబ్బాయిలను అక్కడ వదిలేసి వాళ్ళని చూసి ఇట్లా రిటర్న్ అయినా. నేను మా చిన్న కొడుకు, మా చిన్నమ్మ కొడుకు, మేము రిటర్న్ అయినాం. నేను జరిగింది యాక్సిడెంట్కి అవతల వాళ్ళకు కాలు ఇరిగింది. కాలు ఇరిగితే నాకు మోకాలు దెబ్బ పడేది, తగిలింది కాలు రాని దెబ్బ అని నా నొప్పిని ఎవరు గుర్తించాను. వాళ్ళు కాలు ఇరిగేట్టు నన్ను కొడుతుండ్రు వాళ్ళకి కాలు ఇరిగినాయి అంటే నాకు దెబ్బ తగిలిందా, నేను నడవలేకపోతున్నాను. నా ప్యాంటు పోసేసిండు, అదికల్లా నన్ను హాస్పిటల్లో పట్టుకొని చెంపలని నల్లగా వాచుతారు. వచ్చినాక నాకు 50,000 లక్ష రూపాయలు కట్టు, కాళ్ళు ఇరిగిపోయినాయి, ₹1,00,000 కట్టు అన్నారు. నేను అప్పుడే పెళ్లి చేసిన, నాకు ₹1 డబ్బులు లేవు. నేను కట్టి 40,000 కట్టినాక 40,000 కడితే ఇంటికి వచ్చినాక తగినాక ఆ రోజు సరిపోవాల్సింది, మొత్తం ముఖమంతా దెబ్బలు, చేతులు ఆ రోజు సరిపోవాల్సింది. జనవరి జనవరి 1 రోజు నేను మా భార్య సామాన్లు తీసుకురానిపోతుంది. లారీ వచ్చి మా ఇద్దరిని ఆనుకున్నది. అంత ఫాస్ట్గా వచ్చిన లారీ కానీ వచ్చి మమ్మల్ని ఆనుకున్నది. కానీ మాకు దేవుడు ఏం కాలేదు. దేవుడు మమ్మల్ని కాపాడింది. అప్పుడు కాపాడింది 3 సార్లు. పనికి రానటువంటి నేను ఇంత చనిపోయినప్పటికీ నన్ను కాపాడినాక కొన్ని రోజులు ఉండగా నాకు ఒక దర్శనం వచ్చింది. ఏమని, నేను పెద్ద స్వస్థత చాలా అక్కడి నుంచి ఇక్కడికి పెట్టిన వాళ్ళని స్వస్థపడుతున్నా, దీర్ఘకాల వ్యాధులతో బాగుపడ్డారు, అనాథలు, దిక్కులేని వాళ్ళకు వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నా. అయ్యా నేను నిజంగా అది నా కళలో జరిగినాక నేను ఆటోమేటిక్గా నేను అనుకోకుండానే నాలో మార్పు వచ్చింది. నేను అన్నీ వదిలేసిన, బీడి కానీ సిగరెట్ కానీ ఏ అయితే నాకు దురాలోచనలు దురలవాటున్నాయో ప్రతిదీ వదిలేసి దేవుని నమ్ముకున్నాక ఇప్పుడు నాకు ఎంతో ఆయువు ఉంది. నేను నమ్ముకొని దేవుని కోసం బ్రతకాలి. ఇంతవరకు లోకం కోసం బ్రతికిన నాయన, మీకోసం బ్రతకాలని నేను తీర్మానం చేసుకొని నన్ను నిగ్రహపరచుకొని ఏ అలవాటు నుంచి నేను దూరం అయిపోయాను. అన్నీ సిగరెట్ తాగోడు, మందు తాగాడు, అటువంటివన్నీ నేను ఎలా మారినా నాకే ఆశ్చర్యకరంగా ఉంది. నేను అనుకోలే నేను బాగుపడతానని, నేను నా జీవితంలో అనుకోలే. నా జీవితం ఇంకా బాగుపడదు, నా జీవితం ఇంతే, నేను అసలు బాగుపడగలిగినా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటా, నన్ను నేనే ఆలోచించుకుంటా. నాలో ఆ వేదన కలుగుతుంది. నేను మారలేనేమో, ఇంతమందిని మారిపోతున్నారు, ఇంతమందిని ఇన్ని సాక్ష్యాలు చెబుతున్నారు, కానీ నాకు మార్పు అనేది లేదే. నా జీవితం అంతే ఇంతేనా అని ఆలోచన చేసేవాడిని. అనుకోని రీతిగా దేవుడు నన్ను మార్చేసింది. దేవుని తెలుసుకున్నాక
బాగా ప్రార్థనకి వెళ్తూ ప్రార్థన చేస్తూ నాకు నా జీవితం ఎంతో నేను దేవుల్లో బాగా ఎదుగుతున్నానని ఒక ఆనందం ఉంది. నేను ఇంకా కొంతమందిని బాగుపరచాలని ఉద్దేశం ఉంది నాకు. ఎంతమంది అయితే ఏ ఆత్మను ఒక ఆత్మను దేవుడు నాతో కొన్ని ఆత్మలైనా రక్షించాలి. నా జీవితాన్ని నేను పుట్టినందుకు ఈ భూమి మీద నేను పుట్టినందుకు నా జన్మకు ఒక కారణం ఉన్నది. ఆ జన్మ కారణాన్ని నేను దేవుని కొరకు నేను చేయాలి. ఇంతవరకు లోకం కోసం తిరిగిన లోకం కోసం అన్ని అలవాట్లు పడ్డా. ఇప్పుడైనా కొద్ది దినాలు దేవుని కోసం బ్రతుకుతామని ఆలోచన కలిగి నేను అటు దేవుని కోసం నిజాయితీగా బ్రతకాలి. నేను బ్రతికినందుకు కొన్ని ఆత్మలు రక్షింపబడాలి, కొన్ని వ్యాధులతో ఉన్న వాళ్ళని స్వస్థపరచాలి, కొన్ని అపవిత్ర ఆత్మలు పట్టిన వాళ్ళని రక్షించాలి. ఎవరైతే ఈ దొంగలు, తోడుబోతులు, వ్యభిచారులు వీళ్ళంతా దేవుని బిడ్డలే, కానీ అపవాదిచ్చే తప్పుదోవలు బట్టి వాళ్ళు చెడిపోతున్నారు. అట్టటి వారి గురించి ప్రార్థన చేసి దేవుడు మారుస్తాడని, అనేకులను నా ద్వారా బాగుపరుస్తాడని నా గట్టి విశ్వాసం, ఆకాంక్ష, నా నమ్మకం. నా అనుభవంలో నేను అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు కానీ ప్రార్థన చేస్తే స్వస్థపడ్డారండి. అంటే నాలో ఏం లేదయ్యా, కానీ నేను ఇలాంటి వాడిని, నేను అడిగేవాడిని. ఆ మాటల ద్వారా స్వస్థపడ్డారు. వాళ్ళు సాక్షులుగానే ఉన్నారు, బాగుపడ్డోళ్ళు. ఇట్లా అపవాదితో పీడించబడ్డ వాళ్ళని కానీ వాళ్ళ అపవాదులు వాళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చి నేను ఇచ్చేసిన రోజులు ఉన్నాయి. దొంగలు దొంగిలించకపోయి ఎవరైతే ఒక సెంట్రింగ్ డబ్బా మొత్తం దొంగిలించుకొని వెళ్ళిపోయారు, నేను కూర్చొని ప్రార్థన చేయక మళ్ళీ తీసుకొచ్చి ఆన్నే పెట్టారు. ఇట్లా నా జీవితంలో నేను జరిగినాయి. దయ్యాలను కానీ ఇడిపించాను. ఇదే ఆమెకు దయ్యం పట్టుంటే ఆమెను బాగా బెల్ట్ తీసుకొని 2 దెబ్బలు కొడితే ఆమె చెప్పిన పని అలా చేసింది. తర్వాత బాగుపడ్డది. అయ్యా దేవుడు నీ ద్వారా నన్ను బాగుపరిచినాడయ్యా అని దేవుని నమ్ముకొని చర్చికి వెళ్తున్నారు. అమ్మ, నేను ఒకప్పుడు ఈ దుర్భరమైన జీవితం అనుభవించినారు. అటు జీవితం నుంచి మీరు కానీ మార్పు చెంది దేవుని వరకు ఆకర్షితులై దేవుని నమ్ముకుంటే దేవుడు మీ విషయాలలో ఆయన అంతరాంతరములు ఎరిగిన దేవుడు మీ హృదయాలను అంతరాంగమును చూసేవాడు. మీ పై శరీర ఆకారాన్ని చూడడు, కానీ మిమ్మల్ని బాగుపరుస్తాడు. దేవుని వైపు నడవండి. దేవునిలో మనకి ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకం స్థిరమైనది కాదు. మనం ఎప్పుడైనా కానీ ప్రభు పిలుపునకు మనం వెళ్ళిపోవాల్సింది. ప్రతివారు మరణించాల్సిందే. ఇక్కడ కన్నా మరణించినాక అక్కడ పొందుకునే మేళ్ళు ఏరుంటాయి, ఇక్కడ ఏరుంటాయి. అట్లా ప్రతివాడి జీవితం రక్షింపబడాలి. ప్రతివాడు నరకానికి పాత్రుడు కాకుండా నిత్య జీవం చేరాలని మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మమ్మల్ని ఇంతవరకు ఈ మీడియా ద్వారా నాయన మమ్మల్ని మా ప్రియులు నాయన మమ్మల్ని పిలిచి నాయన నీ యొక్క విశేషమైన విషయాలు మాతో మాట్లాడి ఇచ్చినందుకు వేలాది స్తోత్రములయ్యా. దయగలవాడ, ఉన్నతమైన దేవ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మా ప్రియులు రక్షించబడినట్లు సహాయం దయచేయండి, కృపను చూపించండి. ఎవడునైనా అపవాది కబంధాస్త్రములకు చిక్కకుండా నాయన ఈ నీ నిత్య జీవమునకు చేరినట్టు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి కనికరము పొందమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.